ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇక డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాల దగ్గర పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఎన్నికల సిబ్బంది. పూర్తి వివరాలను మా ప్రతినిధి చారి అందిస్తారు. రైట్, ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసింది. పోలింగ్ కు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటి పూర్తి స్థాయిలో అన్ని రకాల చర్యల్ని తీసుకుంటుంది. ప్రస్తుతం మనం పోలింగ్ కేంద్రాన్ని చూడొచ్చు. పోలింగ్ కేంద్రం దగ్గర ఒక పేరంటానికి వెళ్తున్న సందర్భంగా ఆ ఓటర్లను కూడా ఇన్వైట్ చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక రెండవ అంశం, ప్రతి పోలింగ్ కేంద్రాలు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా భద్రతల్ని పర్యవేక్షించడానికి డ్రోన్లని ఈసారి ఎన్నికల కమిషన్ వాడుతుంది. దాంట్లో ప్రస్తుతం మనం చూస్తున్నాం డ్రోన్లని. ప్రస్తుతం బోరబండ డివిజన్ కి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. ఈ పోలింగ్ కేంద్రంలో డ్రోన్లను ఎగరవేసి చుట్టూ పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఎక్కడైనా జనం గుమిగూడారా, లేదంటే ఆ పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఈ డ్రోన్లను ఎగురవేసి ఆ పోలింగ్ కేంద్రము లో ఉన్నటువంటి పరిస్థితిని కేంద్రానికి పంపిస్తారు. అలాగే ఎన్నికల అధికారులు కూడా ఏ పోలింగ్ కేంద్రంలో ఏంటి పరిస్థితి అనేటువంటి వెబ్కాస్టింగ్ ఉండడంతో పాటుగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పరిస్థితిని దీంతో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రధానంగా జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా సాధారణ ఎన్నికలతో పోలిస్తే 40 పోలింగ్ కేంద్రాలని ఎక్కువగా ఏర్పాటు చేశారు. ఈ 40 పోలింగ్ కేంద్రాలు కూడా దగ్గరలో ఉండడం, ఓటర్లు ఎక్కువగా భారీ క్యూ లైన్ లో లేకుండా అందరికీ అందుబాటులో పోలింగ్ కేంద్రం ఉండేటట్టుగా ఇలాంటి చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆ నేపథ్యంలోనే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి కాబట్టి నిఘా కూడా ఎక్కువగా ఉండాల్సినటువంటి అవసరం. పోలింగ్ కేంద్రంలో ఏం జరుగుతుంది అనేటువంటి తెలుసుకునేటువంటి వెసులుబాటు కోసం ఎన్నికల అధికారులు ఈసారి డ్రోన్లను ఎగరవేసి ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భద్రతకు సంబంధించినటువంటి విషయాల్ని చూస్తారు. అయితే ఒకసారి డ్రోన్ ఎగిరేసిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఏం చూపిస్తారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ డిస్ప్లేలో చూద్దాం. బోరబండ, ఎర్రగడ్డ అలాగే మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా ఈ డ్రోన్ ఎగరవేతకు సంబంధించినటువంటి కార్యక్రమాలని పూర్తి చేస్తున్నారు. ఇప్పటికీ అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇలాంటి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం డ్రోన్ ఎగిరేశారు. డ్రోన్ ఎగిరేసిన తర్వాత ఆ పోలింగ్ బూత్ ఎక్కడైతే ఉందో ఆ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేటువంటి అంశాన్ని కూడా ఈ డిస్ప్లేలో చూడొచ్చు. డ్రోన్ ని పైకి హైట్ కి తీసుకెళ్లిన క్రమంలో ఇంకొక చుట్టూ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రానికి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలలో పరిస్థితి ఏంటి, జనం ఎక్కడైనా గుమిగూడారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అక్కడ పోలీసులకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా, జనం గుమిగూడితే అదనపు ఫోర్స్ ఏమైనా కావాలా, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా నేరుగా ఎన్నికల అధికారులే పర్యవేక్షించేటువంటి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఎన్నికల కమిషన్ ఈసారి ఉప ఎన్నికల్లో చాలా గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు టెక్నాలజీని కూడా ఉపయోగించాలని ఎన్నికల అధికారులు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించి కూడా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. వాటితో పాటుగా ఈ టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని ఎన్నికల్ని సజావుగా నిర్వహించేటువంటి ప్రయత్నాల్ని ఎన్నికల అధికారులు చేస్తున్నారు. ఇది డ్రోన్లను ఎగరవేసి ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు సంబంధించి, ఎన్నికల సరళికి సంబంధించి ఆ పోలింగ్ కేంద్రాల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు ఇటు పోలీసులు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది.